మిస్పా అనగా కావలి వాని కోట. ఏంటండి? కావలి వాని కోట. ఇంగ్లీష్ లో మనం చక్కని మాట కనబడుతుంది, వాచ్ టవర్ లేదా క్లాక్ టవర్. నిజమే కదా? కావలి వాడు ఏం చేస్తాడంట? తన మందని కాస్తూనే ఉంటాడు. ఈరోజు మన ప్రధాన కాపరి, మన మంచి కాపరి, మన కోసం ప్రాణం పెట్టిన కాపరి మన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. అందుకే బైబిల్లో చక్కని మాట కనబడుతుంది, మనందరికి తెలిసిన వాక్యము, ఇశ్రాయేలు కాపాడువాడు కులుకడు నిద్రపోడు. కనబడుతుంది కదా కీర్తనలు 121 వెర్స్లో మనకు కనబడుతుంది. చాప్టర్ జాగ్రత్తగా గమనిస్తే ఏంటి మిస్పా? దేవుడు ఏ విధంగా కావలి వానిగా ఉన్నారు? నిజమే. చరిత్రలోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించి లక్షల మందిని, వేల మందిని దేవుడు సమకూర్చి వారిని విడిపించి కానాను దేశానికి నడిపించాలి అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించాడు. వారితో నాయకుడైన మోషేని దేవుడు నియమించాడు. ఆ తర్వాత చాలా మంది సేవకులు మారారు. అయినా సరే వారి యొక్క ప్రజల యొక్క ఆ యొక్క నెంబర్స్ కావచ్చు తగ్గిపోతూ ఉంటుంది. వయసు పెరిగే వారు మరణిస్తున్నారు, ప్రజలు పెరుగుతున్నారు, సంతానం పెరుగుతుంది, ప్రజలు పెరుగుతున్నారు. దేవునికి ఈనాడు చాలా మంది మనకున్న హృదయంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, మన బ్రతుకులో కావచ్చు, మనం ఇవ్వవలసిన విలువ, వాల్యూ ప్రభుకి ఏ విధంగా మనము విలువిస్తున్నామండి? మేము దేవుని నమ్ముకున్నామండి, కానీ బాప్తిసం పొందుకున్నాం. ఈరోజు మేము ప్రభువుని వెంబడిస్తున్నామండి, కానీ ప్రభు మందిరానికి రాలేకపోతున్నాం. ఈరోజు ప్రభువుని మేము సేవిస్తున్నాం, కానీ సరిగా మనము ప్రభుకి ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇలాంటి జీవితాలు జీవించేవారు నేటి సమాజంలో చాలా మంది మనం చూస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించి